హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరొక మంచి సమ్మర్ స్పెషల్ డ్రింక్ గ్రేప్ జ్యూస్. ఇది బర్త్డే పార్టీస్కి, యానివర్సరీలకి, ఎలాంటి స్పెషల్ అకేషన్స్కైనా ఇలాంటి డ్రింక్ ఒక్కసారి సర్వ్ చేయండి. అందరి నుండి కాంప్లిమెంట్స్ కంపల్సరీ వస్తాయి. చాలా స్పెషల్గా, చాలా డిఫరెంట్గా, చాలా హెల్దీ కూడా. ఇంట్లోనే హెల్దీగా, ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా, షుగర్స్ ఎక్కువ వాడకుండా హెల్దీగా, టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం గ్రేప్స్ తీసుకున్నాను నేను. ఇవి నీట్గా వాష్ చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం ఉప్పు, వంట సోడా వేసి నీట్గా వాష్ చేసుకొని మీరు స్టోర్ చేసుకుంటే తడి లేకుండా తుడిచి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయవచ్చు. ఇప్పుడు నేను ఈ జ్యూస్ కోసం 1/2 కేజీకి తక్కువగా గ్రేప్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 వాటర్ గ్లాస్తో 2.5 గ్లాసుల వాటర్ తీసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఈ పైన తొక్క ఊడిపోయి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి కలుపుతూ. ఈ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఈ గ్రేప్స్లో. అలాగే ఇమ్యూనిటీ బూస్టింగ్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్, సిట్రస్ వేన. అలాగే ఈ బ్లాక్ గ్రేప్స్ మన హార్ట్ హెల్త్కి చాలా మంచిదండి. ఇలా ఫ్రూట్స్తో కాకుండా జ్యూస్గా కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇది బాగా ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోండి. షుగర్కి బదులుగా తాటి బెల్లం వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఇంకా హెల్దీ కూడా. నేను ఇక్కడ షుగర్ వేసి చూపించాను, తాటి బెల్లంతో కూడా చేశాను. ఆ టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇలా బాగా కలుపుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా వడగట్టేసుకోండి. మధ్యలో పలుపు కావాలి అనుకునే వాళ్ళు తొక్క కాకుండా గుజ్జులా ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలు యాడ్ చేసుకోండి. నేను మాత్రం ఓన్లీ జ్యూసే తీసుకుంటున్నాను. ఇలా అంతా ఎక్కడ కూడా గింజలు మధ్యలో డిస్టర్బెన్స్గా ఉంటాయి కదా జ్యూస్లో, ఇలా బాగా వడగట్టుకోండి. ఇది పులుపు ఎక్కువగా ఉన్నాయనుకోండి గ్రేప్స్, కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ పోసుకొని బెల్లమైనా షుగర్ అయినా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎక్కువ పులుపు తినని వాళ్ళు ఇలా ట్రై చేయండి. అంతే అండి. ఎంత క్లియర్గా, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టి అప్పుడు సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది కూల్గా. ఈ సమ్మర్లో టైం లేని వాళ్ళు తక్కువ టైంలో చేసుకునే జ్యూస్ ఇది. ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజులైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. మనం ఎట్లాంటి ప్రిజర్వేటివ్స్ కానీ, ఇలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. పిల్లలకి ఎనర్జీ డ్రింక్ అయినా ఈవినింగ్ పూట స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇలా సర్వ్ చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా, ఎక్కువగా ఎండ నుండి తిరిగి వచ్చిన వాళ్ళకి ఎనర్జీ డ్రింక్ ఇలా ఇంట్లో చేసిన హెల్దీ డ్రింక్ మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో నేను చేసే రెసిపీస్ కనుక మీకు యూజ్ఫుల్ అయినట్టు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మీకు ఇంకా ఏదైనా రెసిపీ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.